దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవత దేవుడు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నేను నీ కన్నీరు విడిచితిని చూచితిని, నీ ప్రార్థనలో నేను అంగీకరించితిని, నేను నిన్ను బాగు చేతుని అని మరి దేవత దేవుడు గొప్పగా రాయించారు. చూడండి ప్రియులారా, మన కన్నీరు విడిచడం ఆయన చూశారంట. మన ప్రార్థనలో ఆయన అంగీకరించారంట. మనల్ని ఆయన బాగు చేశారంట. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మాట మరి రాజుల గ్రంథంలో మరి దేవత దేవుడు రాయించాడు. ప్రియులారా చూడండి, మనం ఏ విధంగా కన్నీరు ఎడుతున్నాం అనేది మన ప్రభువుకు తెలుసు. మనం ఏ విధంగా బాధపడుతున్నాం అనేది మన ప్రభువు తెలుసు. మన కన్నీరు ప్రభువు తెలుసు, మన వేదనలు ప్రభువు తెలుసు, మన బాధలు ప్రభువు తెలుసు. చూడండి ప్రియులారా, ఇవన్నీ కూడా ఆయన తెలుసు కనుక మరి ఆయన చక్కగా బైబిల్లో రాయబడి ఉన్నాడు. మన వేదనలు అన్నీ చూసే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకోవచ్చు, మా బాధలు ఎవరు చూడట్లేదు, మా కన్నీరు ఎవరు చూడట్లేదు, మేము మొరపెడుతున్నాం, మా మొరలు ఎవరు ఆలకించట్లేదని అనుకోవచ్చేమో. కానీ ప్రభు వారు చక్కగా మరి యొక్క బైబిల్లో రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. మన కన్నీరు ఆయన చూచిన దేవుడు. పిల్లరా చూడండి, మన కన్నీరు ఆయన చూచిన దేవుడు. మనం ఏ విధంగా అయితే చిక్కుల్లో పడ్డామో, మన వ్యాధులలో అయినా, మన బాధల్లోనైనా, మన ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని చూసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనుకోవచ్చు, లోకంలో మనుషులు చూడకపోవచ్చేమో కానీ, ఒకవేళ మన బంధువులు చూడకపోవచ్చేమో కానీ ప్రభువారు చూస్తున్నారంట. మనం ధైర్యంగా వాక్యం విని ధైర్యంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. పిల్లలు చూడండి, మరి దేవుడు ఎంత జ్ఞానవంతుడు, దేవుడు ఎంత శక్తిమంతుడు. మరి రాత్రికాల సమయంలో వాక్యం ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ధైర్యంగా ఉండండి. అని చూచిన దేవుడు, మన కన్నీరు చూచిన దేవుడు, మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు, మన రోగంలో నుంచి బాగు చేసే దేవుడు చక్కగా రాయబడి ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుకుని మనం ధైర్యంగా ఉండాలి. ప్రభు మీద ఆధారపడి ఉండాలి. ప్రతి అవసరతలు తీర్చే దేవుడైన, ప్రతి అవసరతలు తీర్చే దేవుడు, మనకి ఏదైతే అవసరమో అన్నీ కూడా తీర్చే దేవుడు. కానీ మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. పిల్లలు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మన మనుషుల మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తే కనుక మనకి ఏదైతే అవసరమో అది ఇచ్చే దేవుడు మనకి. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో చూడండి, చాలామంది రకరకాలైన జ్ఞానముతో గడుపుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పిల్లలు చూడండి, నా జ్ఞానము పొందుకున్న వాళ్ళు చక్కగా ఆయన మనల్ని ఏం చేస్తారనేది, మనం ఏ విధంగా నడిపిస్తారనేది కొన్ని మాటలు మీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. పిల్లలు చూడండి, ఆయన చాలా జ్ఞానవంతుడంట. ఆయన జ్ఞానము మనం పొందుకుంటే కనుక ఆయన జ్ఞానముతో మనం ఏ విధంగా నడుస్తామనేది ప్రభువారు చక్కగా మాట్లాడుతారు. పిల్లలు చూడండి, మరి లోక జ్ఞానం అయితే మరి లోకంలో అనేకమని నేర్చుకుని మరి మనం దాన్ని చదువుకుని మనం మాట్లాడతాం. కానీ మరి దేవుని జ్ఞానం పొందుకునే వాళ్ళు మనం ఉంటే గనక మనం దేవుని జ్ఞానం పొందుకోవాలి. ఎవరికైనా జ్ఞానం కొదువైందా, రండి మా ఎద్దకు రండి అంటాడు దేవుడు. మీరు ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే రండి, మీరు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే రండి అన్నాడు. చూడండి, మనందరం కూడా దేవుని జ్ఞానము పొందుకోవాలి. మనం దేవుని జ్ఞానం ఉంటే ఈ లోకంలో ఎవరిని గౌరవించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ఏ విధంగా పిలవాలో, మనం ఏ విధంగా అయితే నడవాలో, మరి లోకస్తులను ఏ విధంగా ప్రేమించాలి, మరి సేవకులను ఏ విధంగా ప్రేమించాలి, మరి ఇంటి పక్కలను ఏ విధంగా ప్రేమించాలి అనేది మరి మనకి అన్నీ అర్థమవుతాయి. అది నిజంగా ఈ లోక జ్ఞానం అయితే మన ఇంట్లోనే మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో అందరిని ప్రేమిస్తాం. మన ఇంట్లో అత్తకరమంగానే ప్రేమించే మనసు మనకు ఉండదు. ఇది లోక జ్ఞానము. లేదు, రెండోదిగా మన ఇంట్లో అందరిని ప్రేమిస్తూ ఉంటాం, కానీ మన ఇంటి పక్కలు ప్రేమించే జ్ఞానము మనకు లేదు. చూడండి ప్రియులరా, మరి రెండోది కూడా మరి దేవుని యొద్దట ఫెయిల్యూర్. ఫస్ట్ మన ఇంట్లో అందరినీ ప్రేమిస్తాం, భర్తని, పిల్లల్ని, మొత్తం అందరిని, పిల్లల్ని, మన బంధువులందరినీ ప్రేమిస్తాం. మరి పుట్టింటోళ్ళతో సహా ప్రేమిస్తూ ఉంటారు. మన అత్తగారి మాంగాన్ని ప్రేమించే మనసు కొంతమందికి ఉండదు. పిల్లలు చూడండి, ఎంత మాత్రమే కాదు,
మరి మన ఇంట్లో అందరినీ ప్రేమిస్తే కనుక మన ఇంటి పక్క వాళ్ళని, మన సరిహద్దుల్ని, వాళ్ళని ప్రేమించే మనసు మనకు ఉండదు. అది లోక జ్ఞానం. అది చూడండి ప్రియులారా, మూడోదిగా మరి అందరినీ బాగానే ప్రేమిస్తాము. దైవజనులు నలుగురు ఐదుగురు ఉంటే కనుక ఇద్దరు ముగ్గురిని బాగానే ప్రేమిస్తాం. మూడో వ్యక్తిని కానీ నాలుగో వ్యక్తిని కానీ ప్రేమించే మనసు మనకు ఉండదు. ఏంటి అంటే అది లోక జ్ఞానము. అది లోకంలో ఉన్న జ్ఞానము, లోకంలో ఉన్న స్వార్థము, లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న తలంపులు. ప్రియులరా, నిజంగా దేవుని జ్ఞానం ఉంటే గనక, దేవుని తలంపు ఉంటే గనక, దేవుని ఆలోచనతే గనక అందరినీ ఒకే విధంగా మనం ప్రేమించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు మనకు అదే నేర్పుతున్నాడు. దేవుని ప్రియులరా, ఈ వాక్యంలో నుంచి మన ప్రభువు అదే మనకు నేర్పుతున్నాడు. చాలామంది చెప్తా ఉంటారు సేవకులు, సహోదరుల ఐక్యత ఉండడం ఎంత మేలు, ఎంతో మనోహరం. అవన్నీ మనం వింటాం కదా ప్రియులరా, బైబిల్లో కూడా చదువుతాము. అవన్నీ సేవకులు చెప్పే మాటలు వింటాం. సహోదరుల ఐక్యత ఉండడం మేలంట, ఇది చాలా మంచిదంట. కానీ మనం ఏం చేస్తామంటే మన సహోదరుల ఐక్యత ఉండదు మనకి. మన ఇంట్లో, మన ఫ్యామిలీలోనే మనకి ఐక్యత ఉండదు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఫ్యామిలీలో ఆ విధంగానే ఉన్నారు. చాలామంది ఫ్యామిలీలో కొంతమంది దూరదేశం వెళ్తూ ఉంటారు కష్టపడి పని చేసుకుంటాకి. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళాక నా ఇష్టం అన్నట్టుగా ఉంటారు, లెక్కలేని పరిస్థితుల్లో ఉంటారు. అది ఏమిటి అంటే అది లోక జ్ఞానం. అది నిజంగా దేవుని జ్ఞానం ఉంటే గనక, దేవుని భయభక్తులు ఉంటే గనక, నా వాళ్ళు, నా కుటుంబం వాళ్ళు, నా ఫ్యామిలీ వాళ్ళు అనే ఆలోచన కలిగి ఉంటుంది. పిల్లరా, చూడండి, చాలామంది కూడా ఈ లోకంలో అనేక మంది కూడా అలాగా రకరకాలైన తలంపులతో పాడైపోయారు పిల్లరా. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ప్రతి విషయంలో మనకు తోడుగా ఉన్నారని ప్రభు చెప్తున్నాడు కదా. మన వ్యాధులైనా, బాధులైనా, సుఖాలైనా, సంతోషములైనా ప్రతి విషయంలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక జ్ఞానానితో లోకాన్ని ప్రేమించడం మనం మొదలుపెట్టాము. లోకాన్ని ప్రేమించి కొంతమందిని ఇష్టపడతా ఉంటాము, కొంతమందిని కష్టపెడతా ఉంటాము, కొంతమందిని బాధపడతా ఉంటాము, కొంతమందిని ఏడిపిస్తూ ఉంటాము. అది మనుషుల స్వభావం, లోకంలో ఉన్న స్వభావం అది. కానీ దేవుని ప్రేమ ఏం నేర్పుతుందంటే ఐక్యత నేర్పుతుంది. సహోదరుల ఐక్యత ఉండడం ఎంత మేలు, ఆ మేలు నేర్పుతుంది దేవుని వాక్యము. సహోదరుల ఐక్యత నేర్పుతుంది దేవుని వాక్యము. పిల్లలు గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా మీరుంటే గనక, మీరు మంచోళ్ళని నేను అనుకుంటున్నా. మీరు ఆ విధంగా ఉంటే గనక ఈ రాత్రి ఈ వాక్యం అన్న తర్వాత మీరందరూ కూడా ప్రభువుని బతుకులాడుకోండి. ప్రభువా, ఇంతవరకు నేను ఈ విధంగానే ఉన్నాను, నా అత్తగారిని మాంగాన్ని ప్రేమించలేదేమో, నా తల్లిదండ్రులని ప్రేమించలేదేమో ప్రభువా, నా ఇంటి పక్క వాళ్ళని ప్రేమించలేదేమో, నా బంధువులను ప్రేమించలేదేమో, మా సేవకుల్ని కొంతమందిని ప్రేమించి కొంతమందిని ప్రేమించట్లేదేమో ప్రభువా, దయతో నన్ను క్షమించి నీ ప్రేమతో నాయన నేను నడవడానికి సహాయం చేయండి. లోక ప్రేమ వద్దు నాయన, మీ ప్రేమ కావాలి, మీ ప్రేమ కావాలి ప్రభా. మీ ప్రేమ ఉంటే నాయన ఐక్యతగా ఉంటాం ప్రభా. మీ ప్రేమతో మా హృదయం నిండితే కనుక మేము అందరిని ప్రేమించుతాం ప్రభా, మేము అందరిని ప్రేమిస్తాం నాయన. ఆ ప్రేమతోనే నాయన మీ రాజ్యంలో నేను జయించగలుగుతాం. మీ రాజ్యాన్ని జయించాలంటే ప్రేమతోనే జయించాలి ప్రభా. కోపంతో జయించలేము, పగతో జయించలేము, దోషంతో జయించలేము, అసూయతో జయించలేము ప్రభా. ఆ ప్రేమతోనే మేము జయించగలుగుతాం నాయన. అదే ప్రేమ రకరకాల పరిస్థితులను తీసుకెళ్తూ ఉంటుంది నాయన. ఈ లోకమైన ప్రేమ అయితే రకరకాలైన పరిస్థితుల్లోకి మమ్మల్ని తీసుకెళ్తుంది ప్రభా. అటువంటి పరిస్థితులకు మేము వెళ్ళం ప్రభా అని ఈ రాత్రి మీరు ఎవరన్నా ఈ యొక్క ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తీర్మానం తీసుకుంటే కనుక ప్రభు దగ్గరికి రండి, ప్రభు పాదాలు పెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఆ తీర్మానం తీసుకోవాలి. దేవుని పిల్లలుగా మన ఈ లోకంలో ఎన్ని చేసినా వ్యర్థమే. ప్రభు పాదాలు పట్టుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే ఆయన ప్రేమ కలిగి మనం ఉన్నామో, ఎప్పుడైతే ఆయన్ని కలిగి మనం ఉన్నామో, లోకానుసారైన ప్రేమను ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో, దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నామో, సహోదరులందరూ ఐక్యతగా ఉన్నాము, దేవునికి లోబడ్డాము, వాక్యానికి లోబడ్డాము, సేవకులకి లోబడ్డాము, అప్పుడే దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రియులారా. చూడండి, మరి వాక్యంలో అనేకమైన పర్యాయాలు చాలా చోట్ల రాయించారు, ప్రభువారు రాయించారు. చాలామంది వాక్యం చదువుతూ ఉంటారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు,
కానీ నేను చేసిన పని ఏంటి అని ఆలోచన లేదు. నేను ఏం చేస్తున్నాను? సహోదరుల ఐక్యతగా ఉండాలని వాక్యంలో మాట్లాడుతున్నారు కదా, మరి సేవకులు మాట్లాడుతున్నారు కదా, నేను ఏం చేస్తున్నాను? నేను నా బంధువులనే నేను ప్రేమిస్తున్నాను, నా తల్లిదండ్రులనే నేను ప్రేమిస్తున్నాను, నా భర్తని నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, నా అత్తగారు మంగాన్ని నేను ప్రేమించట్లేదు, లేకపోతే నా తల్లిదండ్రులనే నేను ప్రేమించట్లేదు, లేకపోతే నా ఇంటి పక్క వాళ్ళని ప్రేమించట్లేదు, లేకపోతే నా గ్రామంలో ఉన్న వాళ్ళని ప్రేమించట్లేదు. రకరకాలైన పరిస్థితుల్లో ఉంటారు ప్రియులారా. అందరిని ప్రేమించి సేవకులను కొంతమంది ప్రేమించరు. సేవకులు రకరకాలుగా ఆలోచనలతో, రకరకాల తలంపులతో ఉంటారు. సేవకులు ఇంతే, సేవకుల పరిస్థితి ఇంతే అని ఆలోచన చేస్తూ ఉంటారు. మనకు అన్నీ తెలిసిండి కూడా మనం నిజంగా ఆ లోక జ్ఞానంలో ఉండి మరి ఎవరిని కూడా మనం దూషించకూడదని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా ఈ రాత్రికాల సమయంలో మీ కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు కనుక ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోక జ్ఞానాన్ని వదిలిపెట్టండి. అది మనకు అవసరం లేదు. ఈ లోకంలో నేర్చుకునేది మనకు అవసరం లేదు. మనం ఆయన దగ్గర నేర్చుకుంటాం మొదలు పెట్టాలి ప్రియులారా. మీ జ్ఞానం కుదవతే నా దగ్గర రండి అన్నాడు ప్రభువారు. మీరు ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వచ్చి జ్ఞానం పొందుకోండి. ఆ జ్ఞానముతో మనం లోకాన్ని జయిస్తే గనక మనందరం కూడా ఆయనలో ఎదుగుతాము. మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి, మన బంధువుల కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. మన ద్వారా అనేక మంది రక్షించబడతారు. ప్రభు కోరుకునేది అది ఒకటే. ఈ లోకంలో ఎన్ని వేల ఎకరాలు సంపాదించేవారు దానికి అనవసరం. ఇవన్నీ కోట్ల రూపాయలు సంపాదించేవానికి అనవసరం. ఇవెంత పేరు సంపాదించేవానికి అనవసరం. ఇవన్నీ మనకు కూడా రాదు అని ప్రభు మాట్లాడుతున్నారు కదా. ఏదో ఒక దినాన ఎన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి కాబట్టి మన ప్రయాణములు యాత్రికులు మనం. దేవుడు మనల్ని అలాగే సృష్టించాడు. యాత్రికులు ఎలాగైతే ప్రయాణం చేస్తారో, ఆ ప్రయాణం ముగించుకుని ఎలాగైతే వెళ్తారో మన ప్రయాణం కూడా అంతే. నేను రాత్రి మాట్లాడిన వీడియో కూడా అంతే. ప్రభువారు పిండముగా రూపించక మునిపే ఆయన కన్నులు మన మీద చూసినాయి. మన పిండముగా రూపించక ముందు ఆయన కన్నులు మన వైపు చూసినాయి. తల్లి గర్భంలోనే ఆయన మనల్ని చూశాడు. పిల్లలు చూడండి, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. వాక్యము ద్వారా ఆలోచన చేయండి. మీరు లోకం వైపు చూడొద్దు, లోకంలో పనుల వైపు చూడొద్దు, లోకంలో ధనం వైపు చూడొద్దు, లోకంలో బంగారం వైపు చూడొద్దు. లోకంలో మనుషులు అంత సంపాదించుతున్నారు, ఎంత సంపాదించుతున్నారు, ఇన్ని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, కారులో తిరుగుతున్నారు, చక్కగా మంచి బంగ్లాల్లో ఉంటున్నారు అని మనం ఆలోచన చేయొద్దు. కానీ దేవుని ప్రేమ మనం సంపాదించుకుంటే గనక దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మనతో చేయిస్తూ ఉంటాడు పిల్లరా. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు గారు ఎంత జ్ఞానం తెలుసా? స్పష్టంగా ఆయన వచ్చి చేయడు ప్రియులరా. నిన్ను వాడుకుంటాడు యేసుప్రభు. నిజంగా ఆయన ప్రేమ, ఆయన లోక జ్ఞానానికి వదిలేసి లోకంలో మన జ్ఞానం వదిలేసి ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటే నీ ద్వారా అనేక మందికి హెల్ప్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నాం చాలా మంది చూస్తున్నాం, అనాథాశ్రమం నడుపుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా పోషిస్తున్నారు. అనాథాశ్రమం కూడా పోషిస్తున్నారు. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు ప్రియులరా. వీళ్ళందరూ ఏ ప్రేమ కలిగి ఉన్నారనుకుంటున్నారు మీరు? అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు గనక వాళ్ళకు వచ్చిన సగం భాగము లేని వాళ్ళకి పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకు వచ్చిన భాగంలో, వాళ్ళకు వచ్చిన సంపాదనలో, వాళ్ళు సంపాదించిన ఆస్తుల్లో సగము పేదలకు పెడుతున్నారంటే అది దేవుని ప్రేమ. అది లోక ప్రేమ అయితే పెట్టరు ప్రియులరా. చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది ఆస్తిపరులు ఉన్నారు. ఎవరైనా పెడుతున్నారు పెట్టరో. ఆ ప్రేమ ఎవరికి వస్తుందంటే ఎవరైతే ప్రభువారు ఎవరికైతే ఆ ప్రేమ ఇచ్చారో వాళ్ళే ఆ విధంగా పెడతా ఉంటారు. దేవునికి మహిమ కలుగును. వాళ్ళే దేవుని ప్రేమ పొందుకుంటారు. దేవుని ప్రేమ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇతరులకి సాయం చేస్తూ ఉంటారు, బంధువులకి సాయం చేస్తూ ఉంటారు, కుటుంబంలో అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళకి పక్షపాతం లేకుండానే ఉంటారు, చక్కగా చదువుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అది దేవుని ప్రేమ. ఈ రాత్రికాల సమయంలో లోక జ్ఞానం మనకొద్దు, లోక ప్రేమ మనకొద్దు. మనందరం కూడా దేవుని ప్రేమ పొందుకుందాం, దేవుని జ్ఞానం పొందుకుందాం. దేవుని వాక్యం స్పష్టంగా చదివి
ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి ప్రకటిద్దాము. ఆ విధంగా మన తోసినది మనము దేవుని ప్రేమతో ఇతరులకి సాయం చేసే వాళ్ళకి మనం ఉందాము. ఆ విధంగా మనందరం ఉంటే గనక, ఆ విధంగా వీడియో ఉన్న ప్రతి కుటుంబం విధంగా ఉంటే గనక మీ కుటుంబాలు 30దంతులుగా 60దంతులుగా 100 ఫలింపు చేతాయని ఈ రాత్రికాల సమయంలో ఒక సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో నా ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలని, మరి దేవుని ప్రేమతో కలిగి అందరినీ కూడా ప్రేమించాలని ఈ రాత్రికాల సమయంలో మరి ఈ కుని మాటలు మరి మీ కుటుంబంలో దీవెనకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఉన్నవాడు అనివాడు ప్రభా. ఈ లోకంలో ఉన్న ప్రేమ అయితే వ్యర్థము, ఈ లోక జ్ఞానం అయితే వ్యర్థము. నాయన మీరు తేటగా మాతో మాట్లాడారు. మీ జ్ఞానముతో మేము ఉండాలి ప్రభా, మీ ప్రేమతో మేము కలిగి ఉండాలి ప్రభా. మీ జ్ఞానం ఉంటే నాయన మీరు ఏ విధంగా అయితే మాకు జ్ఞానం ఇచ్చారో అదే జ్ఞానాన్ని ఇతరులకి మేము పంచగలుగుతాం, అదే ప్రేమ ఇతరులకి పంచగలుగుతాం ప్రభా. ఆ విధంగా ఆ బిడ్డల కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వీడియో ఎవరైతే విన్నారో వాళ్ళందరినీ కూడా ప్రేరేపణ కలిగించింది ప్రభా. ఆ కుటుంబాలను ఆస్వాదించండి నాయన, ఆ కుటుంబాలను బలపరచండి ప్రభా, ఆ కుటుంబాలను స్థిరపరచండి నాయన. కుటుంబములందరినీ జ్ఞాపకం చేసుకోండి. దాని వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. వాళ్ళ ఇంట్లో నాయన ప్రభా భర్తని దీవించండి, డ్యూటీల్లో మంచి నాయన ఆరోగ్యం పొందుకోవడానికి సహాయం చేయండి. భర్తను దీవించండి, అలాగే నాయన బిడ్డలను దీవించండి ప్రభా. మనవలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, అత్తగారి మాంగాన్ని దీవించండి, వాళ్ళ బంధువులు దీవించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి, వాళ్ళ ఇంటి పక్క కుటుంబాలు దీవించండి, వాళ్ళ గ్రామాలు దీవించండి, వాళ్ళ ప్రాంతాలు దీవించండి ప్రభా. ఈ యొక్క వీడియో ఎవరైతే విన్నారో ప్రభా వాళ్ళ ద్వారా అనేక మంది రక్షించినట్లుగా సహాయం చేయండి నాయన. మీ ప్రేమ మేము కలిగి ఉంటే గనక నాయన, మీ ఆశీర్వాదం మేము కలిగి ఉంటే గనక మీ ప్రేమతో మేము ఏదైనా జయించగలుగుతాం నాయన. ఆ విధంగా మా బిడ్డలందరికీ జ్ఞాపం చేయండి ప్రభా. మా సాహస బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. మీ ప్రేమతో మేము నడవాలి ప్రభా. ఎవరైనా కానీ ప్రభా, ఎవరైనా సరే, ఎవరైనా మంచి పనులు చేస్తే మేము ప్రార్థన చేసిన వాళ్ళకి మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. వాళ్ళని చూసి నవ్వొద్దు నాయన, వాళ్ళని చూసి మా బిడ్డలు ఎవరు నవ్వకూడదు ప్రభా, వాళ్ళని చూసి ఎవరు వేలం చేయకూడదు నాయన. మేము కూడా అదే ప్రేమతో ఇతరులకి సాయం చేసినట్లుగా మేము మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. ఆ విధంగా బిడ్డలను సిద్ధం చేయండి. మీ ప్రేమ కలిగించినట్లుగా సహాయం చేయండి. కుటుంబాలు ఆస్వాదించండి, దీవించండి. తోటి సేవకులందరినీ జ్ఞాపం చేసుకోండి. సేవ పరిసరలోనైనా బహుగా వాడుకోండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి జ్ఞాపం చేసుకోండి. ఈ యొక్క ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారో కుటుంబాలను దీవించి ఆస్వాదించండి ప్రభా. అంత మాత్రమే కాదు నేను ప్రభా, నేను ప్రతిరోజు వాక్యం చెప్తుండగా నూతనమైన వాక్యాలు మీ పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడి ప్రభా అనేక మంది హృదయాలు మార్చడానికి సహాయం చేయండి, అనేకమైన ఆత్మలు రక్షించడానికి సహాయం చేయండి ప్రభా. ఇది మేము చెప్తే వ్యర్థం ప్రభా, మీరే చెప్పాలి. ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడాలి ప్రభా, మీరే నాలో నుంచి మాట్లాడాలి ప్రభా. మేము తగ్గించాలి, మీరు హెచ్చించబడాలి ప్రభా. ఆ విధంగా సిద్ధం చేయండి. నన్ను జ్ఞాపం చేసుకోండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. రాని దినంలో అనేక మంది ప్రజలకి సువార్త ప్రకటించేవాడిగా ఇంకా ఎక్కువగా ప్రకటించే వాళ్ళకి సిద్ధం చేయండి ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. మేమందరం కూడా మీ పనిలో పాల్పంచుకోవడం సహాయం చేయండి. నా కుమారుని జ్ఞాపం చేసుకోండి. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో పెట్టుచుండగా తగిన జ్ఞానం ఈ కుమారుడికి ఇచ్చినందుకు వందనాలు. చదువులో జ్ఞానం ఇచ్చింది ప్రభా. తల్లిదండ్రులు లోబడి బిడ్డగా మీరు అనుగ్రహించండి. నా కుమార్తెని జ్ఞాపం చేసుకోండి, అల్లుని జ్ఞాపం చేసి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి. మా బంధువుల్ని కూడా జ్ఞాపం చేసుకోండి, మా బంధువులందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభా. నా తాడుపుట్టిన వాళ్ళు గల్ఫ్ దేశంలో ఉన్నారు, జ్ఞాపం చేసుకోండి. నా భార్య గల్ఫ్ దేశంలో ఉంది ప్రభా, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆవును కూడా నాయన ప్రభా జ్ఞాపం చేసుకోండి ప్రభా. నా భార్య బంధువుల్ని, చుట్టాలని, స్నేహితులు అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. మేమందరం రక్షించబడాలి ప్రభా, అందరూ రక్షించబడాలి ప్రభా, అందరూ రక్షించబడాలి నాయన. అందరూ మీ వైపు తిరగాలి ప్రభా. ఆ విధంగా సిద్ధం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.